విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలసలో విద్యుత్ వినియోగదారుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు ముందు 1912 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చని 60 రోజుల్లో విచారించి న్యాయ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం సాంకేతిక సభ్యుడు సూర్యారావు, ఏఈ అనంతరావు, డిఈఈ శివకుమార్, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము మెంటాడ ఏఈ సెక్షన్ క్యాంప్ కోర్టుగా వచ్చాం. మేము విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్లో ఉంటాం. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జిని. నేను యొక్క ఏపీ ఈపీడీసీఎల్ సంబంధించి దానిలో కన్జ్యూమర్ ఫోరం అనేది ఒకటి ఉంది. ఆ కన్జ్యూమర్ ఫోరం నేను చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే క్యాంప్ కోర్ట్ కండక్ట్ చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని అవసరమైతే అక్కడక్కడే పరిష్కారం చేస్తూ ఆ యొక్క న్యాయస్థానం మాదిరిగానే విచారణ చేసి 60 రోజుల్లో తీర్చిపెట్టే ఒక వ్యవస్థ ఉందని చెప్పి ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎవరికైనా ఏదైనా విద్యుత్ సమస్య వచ్చినా మొట్టమొదటిగా 1912 కాల్ చేసి విషయాన్ని చెప్పాలి. వారు డిపార్ట్మెంట్ వారు వచ్చి పరిష్కారం చేస్తారు. ఒకవేళ చేయకపోతే కనుక మాకు డైరెక్ట్గా ఫిర్యాదు చేసుకోవచ్చు. మా అడ్రస్ చైర్పర్సన్ కన్జ్యూమర్ రిలేషన్ ఫోరం, అంటే CGRF అంటాం, ఏపీపీడీసీఎల్ ద్వారా విశాఖపట్నం కార్యాలయానికి మాకు పంపించినట్టయితే మీ సమస్యను మేము మా సమస్యగా భావించి ఆ యొక్క సమస్యను పరిష్కారం 60 రోజుల్లో తీర్పు చెప్తూ తీర్పు కాపీని కన్జ్యూమర్ ఇంటికే పంపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక 20 వచ్చినాయండి. దానికి ఎక్కువ అగ్రికల్చర్ సంబంధించినటువంటివి ఎక్కువ బిల్లు వస్తున్నాయని, లో వోల్టేజ్ సమస్యలు, పోల్స్ మార్చమని, ఇంటి మీద నుంచి వైర్లు వెళ్ళిపోయినటువంటిది, ఇలాంటి తదితర సమస్యలన్నీ కూడా మా దగ్గర రావడం జరిగింది. అవన్నీ కూడా మేము తీసుకున్నాం. అలా మేము వాటిని కేసు రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ ద్వారా విచారణ అనేది టేకప్ చేస్తాం. అంటే కన్జ్యూమర్ సర్వీస్ మా దగ్గర రావాల్సిన పని లేదు, అంటే విశాఖపట్నం రావాల్సిన పని లేదు. ఫోన్ ద్వారానే మేము విషయాన్ని కూడా అడిగి తెలుసుకుని దానికి తగ్గటువంటి న్యాయం అనేది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రజలు తెలియజేయడానికి సంతోషం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 30